అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఇంకా దిల్ రాజు ఇంట్లో కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ రైట్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఇదే టాపిక్కి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అండ్ ఇంకా ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. హలో సార్. సార్, ఏంటి సడన్గా ఈ ఐటీ రైట్స్ ప్రస్తుతానికి టాలీవుడ్లో తెలుగు సినిమాలకు సంబంధించి భారీ ప్రాజెక్ట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో సో వాళ్ళ మీద ఎక్కువగా ఇప్పుడు ఈ రైట్స్ జరగడానికి ప్రధానంగా కారణం సినిమా పోస్టర్లు వచ్చే కలెక్షన్సే అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా ఐటీ రైట్స్ అనేది కామన్ అమ్మా. సో ఇప్పుడు కొత్త ఏం కాదు ఇది. ఈ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఏం జరగటం కాదు, అంత ముందు కూడా జరిగినాయి. బట్ ఏంటంటే మన మెమరీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా ఏం మర్చిపోతుంటాం. ప్రజెంట్ ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఇట్ ఇస్ నథింగ్ న్యూ ఫర్ ద ఇండస్ట్రీ. దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ. వాళ్ళకున్న అనుమానాలకు లేకపోతే వాట్ ఎవర్ దే హ్యావ్ టు డూ ద డ్యూటీ, దే డూయింగ్ ద డ్యూటీ, సింపుల్ యాజ్ దట్. సో ఇది కొత్త ఏం కాదు, ఇది స్పెషల్గా ఇప్పుడే జరిగింది, దీనికోసం జరిగింది అనేది ఏం లేదు. అంతకుముందు కూడా జరిగినాయి. పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడల్లా వాళ్ళ అనుమానం వాళ్ళకు ఉండొచ్చు. సో అవి వాళ్ళు క్లియర్ చేసుకుంటే చేస్తుంటారు. దట్స్ బీన్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. అయితే పోస్టర్స్కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ అనేది థియేటర్స్ ఖాళీగా ఉన్నా కూడా పోస్టర్స్లో ఎక్కువగా నంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే మ్యాక్సిమం కూడా హీరో మార్కెట్, హీరో రేంజ్ తెలియాలంటే 180 crores, 200 crores, 300 crores అలా పోస్టర్స్ వేస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఇప్పుడు సడన్గా ఈ రైట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు. రైట్స్కి దానికి సంబంధం లేదు నాకు తెలిసి. బట్ ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ళగా ఎక్కువ జరుగుతున్నాయి. ఇది మన గ్రాస్ కలెక్షన్స్ అని ఒక హీరో కంటే ఇంకో హీరోకి ఎక్కువ వచ్చినాయి అని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారు. బేసిక్లీ ఇట్స్ ఎ మోడ్ ఆఫ్ పబ్లిసిటీ. కాకపోతే ఏంటంటే వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద పబ్లిక్ ఏమవుతాయి, డిపార్ట్మెంట్స్ ఏం ఫీల్ అవుతాయి, అయ్యే కరెక్ట్ ఫిగర్స్ అని ఫీల్ అవుతాయి కదా. సో అది డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్ హౌ దే వాంట్ టు రియలీ ఫర్దర్గా ఎట్ చేయాలనుకునేది వాళ్ళు ఆలోచించుకోవాలి. జస్ట్ బికాస్ ఫర్ ద పబ్లిసిటీ సేక్ ఆర్ బ్రాండ్ వాల్యూ సేక్ ఆర్ సంథింగ్ మనం ఫిగర్స్ బయట పెట్టి చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది లేదు సార్ అది కరెక్ట్ కదా అని కూడా చెప్తుంటారు. సో ఆ నిజాలు వాళ్ళకే తెలియాలి. అండ్ వై దే ఆర్ డూయింగ్ ఇట్, దే షుడ్ నో బెటర్. అది అయితే ఈ ఫేక్ కలెక్షన్స్ అనేవి పోస్టర్గా వేస్తున్నారు. దీనివల్ల అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడానికి కూడా ఈ కలెక్షన్స్ పరంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది కూడా తక్కువగా పే చేస్తున్నారు. బట్ ఇక పోస్టర్లు ఎక్కువగా కనిపిస్తుంది అనేది మెయిన్. అంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టారు మన దగ్గర. సో అప్పుడు అందరూ ప్రొడ్యూసర్ని పిలవడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సార్ అట్లా కాదు, జనరల్గా యాక్చువల్ కలెక్షన్స్ కంటే కూడా కొంచెం గ్రాస్ కలెక్షన్స్ అనేది చెప్తుంటాం. గ్రాస్ కలెక్షన్ అనేది నెట్ కలెక్షన్, ప్రొడ్యూస్కి వచ్చే నెట్ కలెక్షన్ కాదు అని చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఆ రోజు కూడా అనుమానం అదేంటండి మీరు పేపర్ యాడ్స్లో వీటిలో అట్లా అంత ఫిగర్ వేస్తున్నారు, మరి ఫైనల్గా వచ్చేసరికి ఇట్లా ఉండలేదు కదా అని ఆడటం జరిగింది. దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్పుడే ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. చాలామంది ప్రొడ్యూసర్స్ ఇట్ వాజ్ ఇన్ఫార్మ్ టు మోస్ట్ ఆఫ్ దెమ్. సో బట్ అగైన్ పబ్లిసిటీ, యాజ్ యూ సెడ్, బ్రాండ్ బిల్డింగ్ ఫర్ అంటే అది ఎవరిని అంటే నాకు అర్థం కాని విషయం అంటే ఆల్ దిస్ బై డూయింగ్ దిస్ ఏమంటారు దాన్ని, ఎవరికి అది హెల్ప్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ డెఫినెట్లీ డిపార్ట్మెంట్స్ విల్ డెఫినెట్లీ టేక్ దట్ ఇన్ టు ఏ కన్సిడరేషన్. సో అది అగైన్ మన ఏంటి వన్స్ అది కన్సిడరేషన్ తీసుకుంటారు, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి కాదని కదా లా ప్రకారం. యా, అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా ఐడియా ఉంటుంది పోస్టర్ మీద ఎందుకు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వేయాల్సి వస్తుంది అంటే. మీరు కూడా చెప్తున్నారు డెఫినెట్గా ఫేక్ కలెక్షన్ అనేది వేస్తుంటారు అని చెప్పేసి. ఎందుకని మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే హీరో మార్కెట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫేక్ కలెక్షన్ అనేది నేను చెప్పడం కాదు, నా దగ్గర ఏంటంటే నీకు అది క్లారిటీ. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు. సో అది నిజంగా ఫేక్గా కరెక్ట్ అనేది ఎవరికి తెలియాలి? ద కన్సర్న్ ప్రొడ్యూసర్ ఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఎగ్జిబ్యూటర్స్ షుడ్ నో ఈచ్ ఫిల్మ్ వాట్ ఈస్ రైట్, వాట్స్ రాంగ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాంబర్ అని అనుకున్నా కానీ మాకు ఆ ఫిగర్స్ అన్ని మా దగ్గర రావు. ఒక్కో సినిమా ఏం చేస్తుంది మాకు మీలాగానే లంప్సమ్ ఏముందో తెలుస్తుంటుంది తప్పక టు ద టీమ్ మా దగ్గరికి ఏం రావు అయ్యి. సో దే షుడ్ నో బెటర్ వాట్ ఈస్ రైట్, వాట్స్ రాంగ్, వాట్ ఇస్ ద రైట్ ఫిగర్, వాట్ ఇస్ ద రాంగ్ ఫిగర్ వాళ్ళకే తెలియాలి. అది అంటే పుష్ప 2 కలెక్షన్స్ దాదాపు 2,000 కోట్ల వరకు చేరుతుంది అని కూడా పోస్టర్స్ వచ్చినాయి. సో దాని మీద అండ్ ఇంకా గేమ్ చేంజర్కి సంబంధించి కూడా 186 crores ఫస్ట్ డే వేశారు. బట్ థియేటర్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఆ కలెక్షన్స్ మీద ఏమంటారు? ఒకటమ్మా, ఇప్పుడు బాహుబలి టైం నుంచి కూడా బేసిక్ తెలుగు సినిమా అనేది ఎప్పుడైతే నీకు ఫ్యాన్ వరల్డ్ వైడ్ కూడా ఆడటం మొదలుపెట్టిందో డెఫినెట్లీ కలెక్షన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. మోస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ ఒక లార్జ్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న సినిమాలకి బాగా ఇంక్రీజ్ అయినాయి.
సో అవి మీరు చెప్తున్న ఫిగర్లు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఏది కరెక్ట్ ఏది అనేది మేము చెప్పలేము. అది ఆ ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్స్కి తెలియాలి. అది నేను అనేది డెఫినెట్గా పాస్ట్ మోస్ట్ ఆఫ్ 7 to 8 years or 10 years నో ఈ పెద్ద ఈ సినిమాలు బాహుబలి దగ్గర నుంచి మొదలుపెట్టినట్టు కనుక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వెళ్ళినాయి కాబట్టి డెఫినెట్లీ రెవెన్యూస్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఎందుకంటే మన తెలుగు సినిమానే కాదు, అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఆల్సో ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్స్ కదా. సో డెఫినెట్లీ దిస్ ఇంక్రీజ్ ఇన్ కలెక్షన్ ఓవరాల్గా. ఈ పోస్టర్లకు సంబంధించి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా ఇంకా? అంటే రైట్స్ జరుగుతున్నాయి, పోస్టర్ మీద ఎక్కువ అంటే అదే అంటున్నాను, వాళ్ళ నంబర్లు వాళ్ళు కూడా లాస్ట్ టైం పెట్టినప్పుడు అదే అంటున్నారు, ఆ నంబర్లు కరెక్ట్గా రైట్ జరుగుతున్నప్పుడు ఆ జాగ్రత్తలు మనం పడాల్సిన జాగ్రత్తలు మనం పడాలి. ఎందుకు అన్నెసరీగా డిపార్ట్మెంట్స్కి అనుమానం కలిగించడం, మన మీద తెప్పించుకోవటం, మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవటం, ఇట్స్ ఏ కంబర్సమ్ ప్రాసెస్ కదా. సో యాజ్ లాంగ్ ఇఫ్ దే కెన్ అవాయిడ్ దే షుడ్ అవాయిడ్. అది ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి కొంచెం అంటే సపోర్ట్గా లేకుండా పోతుంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు కొన్ని చూస్తే ఈవెన్ బెనిఫిట్ షోలు, టికెట్ హైక్ కూడా లేకపోవడం, నెక్స్ట్ డే మళ్ళీ హైకోర్టు నుంచి ఆ టికెట్ క్యాన్సిల్ చేయడం, హైక్ని కూడా షోస్ క్యాన్సిల్ చేయడం, ఇదంతా కూడా అంటే ఇప్పుడు పాన్ ఇండియాగా ఎదుగుతున్న తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి సపోర్ట్ లేకుండా అవుతుంది అనేదాన్ని ఒప్పుకుంటారు. నెంబర్ 1, ఒక సినిమా ప్రొడ్యూసర్గా, సినిమా ఇండస్ట్రీ పరంగా ఛాంబర్ సెక్రటరీగా కూడా సినిమా అనే దానికి 2 రాష్ట్రాలు 2 కళ్ళమ్మ. ఇది చాలా విషయాలు చాలా టైం నుంచి చెప్పుకుంటూ వచ్చాను 2014 నుంచి కూడా. దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ కెనాట్ సర్వైవ్ విత్ వన్ స్టేట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న ఇక్కడున్న ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వం కానీ, దే ఆర్ ఆల్ ప్రో సినిమా. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగచ్చు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ రావచ్చు, బట్ ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి అడ్రెస్డ్. దానికిను సినిమా డెవలప్మెంట్కి అడ్డుపడడం అనేది జరగదు. బోత్ ద గవర్నమెంట్స్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ దే డెఫినెట్లీ సపోర్ట్ ద ఇండస్ట్రీ. ఈచ్ స్టేట్ వాంట్స్ దట్ ఇండస్ట్రీ టు గ్రో ఇన్ దట్ స్టేట్. తప్పులేదు. మనకు కూడా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం. తెలంగాణ ఇక్కడ క్యాపిటల్గా ఉన్నప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యాం కదా. అయినా కూడా ఆల్మోస్ట్ 30 to 35% ఆఫ్ సినిమాలు కొన్ని క్రియేటివ్గా కొన్ని సీన్లు కానీ, కొన్ని సాంగ్స్ కానీ నీకు ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో, వైజాగ్లో, చిత్తూరు ఏరియాలో చేయడం జరిగింది. దట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. సో సినిమా దాని మూలంగా సినిమా ఏమి ఇదే స్టేట్ ఆ స్టేట్ అని స్టాండ్ తీసుకోవడం కుదరదు. వీ రిక్వైర్ బోత్ ద స్టేట్స్ ఈక్వల్లీ అండ్ బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ ప్రో ఫర్ ఇట్. అర్థమైందా? అది అంటే ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు మీకు అసలు ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఏం చెప్పారు? నో చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా దే ఆల్సో వాంట్, ఇప్పుడు ఇండస్ట్రీ ఒక స్టేజ్లో గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో దే ఆల్సో వాంట్ దట్ ఇండస్ట్రీ టు గ్రో మోర్. ఎప్పుడైతే మనకి ఆయన కూడా ఇక్కడ హబ్ చేద్దాం అనుకున్నారు, హబ్ మూలంగా వరల్డ్ సినిమా కానీ అదర్ స్టేట్స్లో సినిమా కూడా ఇక్కడికి వచ్చి చేసుకునేటట్టు వీలు కలుపుతాం అనుకున్నారు. ఇట్స్ అ పాజిటివ్ నోట్, మనకే మంచిది అది. అట్ ద సేమ్ టైం టూరిజం స్పాట్స్ కానీ, అట్లా ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కానీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఓకేనా? సో ఆల్ దీస్ ఆర్ స్టేట్కి కూడా ఉపయోగపడేది త్రూ దిస్ ప్రాసెస్, తెలిసి ఒక సినిమా మూలంగా. ఎందుకంటే టూరిజం స్పాట్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా సినిమా మూలంగా బాగా ఎలివేట్ అవుతాయి. సో ఇట్స్ గివ్ అండ్ టేక్ థింగ్. సో దిస్ గవర్నమెంట్ దట్ బోత్ ఆఫ్ దమ్ వెరీ ఫేవరబుల్ ఫర్ ద ఇండస్ట్రీ. మధ్యలో స్మాల్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. కాకపోతే ఏంటంటే మీకు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ గురించి అడిగారు, లేకపోతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి అడిగారు. సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఒక గాజు బంగ్లాలో ఉంటాం కాబట్టి ఇట్స్ మోర్ ఫోకస్ బై ఆల్ ఆఫ్ యూ అండ్ పీపుల్ ఆల్సో కీప్ వాచింగ్ ది ఇండస్ట్రీ మోర్. బట్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెన్ ఎవ్రీవేర్ ఇన్ అదర్ ఆర్గనైజేషన్స్ అదర్ బిజినెసెస్ ఆల్సో. కానీ అటువే అంత ఫోకస్ ఉండదు. మేము ఫాస్ట్గా జనంలోకి రీచ్ అవుతాం కాబట్టి ఆ ఫోకస్ ఉంటుంది. సో ఇట్స్ మోర్ పబ్లిసైజ్డ్. రైట్. ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారి పాత్ర ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీలో? అంటే ఒకటేంటంటే అంతకుముందు 10-15 years బ్యాక్ కూడా ఎప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మనిషి ఉండేవారు, పర్సన్ హూ యూస్ టు నో ద ఇండస్ట్రీ. అంటే ఎఫ్డిసి అనే దానికి ఈ సినిమా అనే సబ్జెక్ట్ తెలిసి ఉన్న మనిషి ఉంటే ఎప్పుడు అడ్వాంటేజ్. అదొక వారధి లాంటిది గవర్నమెంట్కి ఇండస్ట్రీకి మధ్యలో. సో ఏదో సమస్య ఉన్నా మేము అక్కడ చెప్పుకుంటే అక్కడి నుంచి గవర్నమెంట్లో వాళ్ళకి ఇట్స్ ఈజియర్ ఫర్ దమ్ టు యాక్సెస్ ద గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ గెట్ థింగ్స్ డన్. సో ఎఫ్డిసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం తగ్గిపోయింది దాన్ని ఏమంటే ప్రాముఖ్యత వాటెవర్.
అండ్ ఏమైపోయిందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది పొలిటికల్ పోస్ట్ లాగా వెళ్ళిపోయింది. తప్పులేదు, బట్ ఏంటంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తక్కువ సినిమా ఇండస్ట్రీ మీద. సో అందుకనే థింగ్స్ నెవర్ మూవ్డ్. బట్ ఇప్పుడు మళ్ళీ ఇట్స్ గుడ్ దట్ గవర్నమెంట్ హెస్ బీన్ ప్రోయాక్టివ్. దిల్రాజు లాంటి వాళ్ళని సీనియర్ ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు, కూర్చోబెడితే ఆయనకి సాధక బాధకాలు తెలుసు ఇండస్ట్రీకి. హీ నోస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అట్లాగే మా రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ వీళ్ళు అండర్స్టాండ్ బెటర్. సో గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫున కానీ ఒక వారధిలాగా చేసేదానికి ఇంకెక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఫైనల్లీ ఈ ఐటీ రైట్స్ని సో ఇండస్ట్రీ ఏ విధంగా తీసుకుంటుంది? ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ కాదు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. రీజన్స్ మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకేనా? సో వన్స్ ఇట్స్ అ లా, దే హ్యావ్ టు డూ దట్ జాబ్, దే విల్ డూ. ఇట్స్ ఆ డ్యూటీ టు ఆన్సర్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. పీరియడ్. వన్స్ జరిగిన తర్వాత దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ కదా. సో ఇట్ గోస్ ఆన్, ఇట్స్ అ ప్రాసెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.